సూపర్ అంటే సూపర్ లక్, జస్ట్ మిస్ అనమాట. బ్యారిగేడ్స్ ఉన్నాయి ముందర. సో ఈ రైల్వే ట్రాక్ బ్యారిగేడ్స్ ఉన్నాయి కదా, అస్సలు కనిపించలేదు. డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి కట్ చేసేసిన, జస్ట్ మిస్ అనమాట, లేదంటే తగిలేది. లక్ అనమాట ఇవాళ మనది. సో బాగా ఆకలిస్తుంది, తొందరగా వెళ్ళిపోయి తినేద్దాం. వంట చేసే ఓపిక అస్సలు లేకుండే, సో అందుకోసమే బయటనే తినేద్దాం అనుకుంటున్నా. సో ఇది వెజ్ అనమాట, వెజ్ హోటల్. లైక్ దాల్ తడక ఒక 2 రోటీస్ తినేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది నైట్. సో నైట్ కంటిన్యూ డ్రైవ్ చేయాలి కాబట్టి తొందర నిద్ర రాదు. హెవీ ఫుడ్ తింటే కొంచెం మళ్ళీ నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే లైట్ ఫుడ్ తీసుకుందాం. లెట్స్ గో, వెళ్ళేసి తినేసి వద్దాం. ఇక ఆల్మోస్ట్ మనం జామ్నగర్ దాటేసేస్తాము. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మెయిన్ సిటీ. పెద్ద సిటీ అంటే జామ్నగర్ తర్వాత మనకి ఏమొస్తుందంటే, 1 సెకండ్ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేస్తున్నా. ఇంకా ముందర అయితే నాకు తెలిసి మెయిన్ సిటీస్ ఏం లేవు, చిన్న చిన్న విలేజెసే ఉన్నాయి. మాలి అని చెప్పేసి ఒక విలేజ్ చూపిస్తుంది. సో అక్కడి నుంచి మనం టర్న్ తీసుకోవాలి మాలి నుంచి లోపలికి. ఓకే, దారోల్ అని చెప్పేసి ఉంది మెయిన్ సిటీ, ఒక పెద్ద సిటీ కనిపిస్తుంది దారోల్. సో మనం నెక్స్ట్ డెస్టినేషన్ దరోల్ పెట్టుకుందాము. దరోల్ వచ్చేసి అరౌండ్ మనకి దగ్గర ఒక 50 to 60 కిలోమీటర్స్ వస్తున్నట్టుంది. అక్కడికి వెళ్ళి ఒక బ్రేక్ తీసుకుందాము. నైట్ కదా, ఎక్కువ కంటిన్యూస్ స్ట్రెస్ తీసుకోవద్దు, కొద్ది బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. సో దారాల తర్వాత అరౌండ్ మనం నాకు తెలిసి ఇవాళ 300-400 వరకు 300 వరకు వెళ్ళగలుగుతాం, 300-350 వరకు వెళ్ళగలుగుతాం అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మిగతాది రిమైనింగ్ రేపు మార్నింగ్ ఎర్లీగా ట్రై చేద్దాం వెళ్ళడానికి. లైక్ రాన్ ఆఫ్ కచ్ అక్కడి నుంచి దగ్గర మనం ఒక 300 కిలోమీటర్ పైన కూడా అరౌండ్ ఒక 100 to 200 కిలోమీటర్స్ ఉంటుంది రాన్ ఆఫ్ కచ్ అక్కడి నుంచి. ఓవరాల్గా 600 లోపలే ఉంది, బట్ ఇంకా మ్యాప్లో చూపించినట్టు అస్సలు మనం చెప్పుకోలేము, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అనమాట. సో అదనమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళేసి తినేసి వద్దాం. అబ్బా ఆకలిస్తుంది బాగా, లెట్స్ గో. లిటరల్గా అంటే 2 చపాతీలు తిందామని బయలుదేరిన, అస్సలు అక్కడ థాలి ఒక్కసారి అయితే చూసి వచ్చేసాను. మీరు ఎట్లా ఉందో చూస్తారు కదా, జస్ట్ 140 రూపీస్. మీరు విన్నది కరెక్టే, జస్ట్ 140 రూపీస్. నేను 4 సార్లు అడిగాను నేను ఆయన్ని, 140 రూపీసేనా 140 రూపీసేనా 140 రూపీసేనా అని 4 సార్లు హా అని చెప్తున్నాడు ఆయన. అయితే మా బాబోయ్, అన్లిమిటెడ్ ఫుడ్. మళ్ళా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇస్తూనే ఉన్నారు, ఏదంటే అది. తిని కడుపు మొత్తం కంటిన్యూగా పొట్ట మొత్తం నిండేంతవరకు తినేసిన నేనైతే. తినేసి డ్రైవ్ చేద్దాం అనుకున్నాను నేను. వీడికి 2 చపాతీలు తినేసి ఈయనే పెట్టేశాడు అనమాట. అసలు నాకైతే ఎంతో అవ్వట్లేదు అబ్బా, ప్రశాంతంగా తిన్నా అసలు. కడుపు నిండా తినేసిన. రోటీస్ ఓన్లీ రైస్ లేదు, రోటీసే అనమాట కంప్లీట్గా అన్నీ. అస్సలు థాలీలో అయితే అసలు అదిరిపోయింది అసలు. జస్ట్ 140 రూపీస్కి కుమ్మేసిన అసలు. అండ్ ఆల్సో వైఫై పాస్వర్డ్ కూడా ఇంకా జియో వైఫై ఉన్నట్టుంది ఇక్కడ. సో తన పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాడు. సో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ కూర్చుందాం. ఇక నిద్ర వస్తే పడుకుందాము ఇక్కడే, లేదంటే కొంచెం ముందరికి స్ట్రెచ్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, గోవిత్లో అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్. వర్క్ అయితే చేసుకుంటాను ఇప్పుడు. ఇక అసలు నాకు తెలిసి మనం ఈ మంత్లో వీడియోస్ అప్లోడ్ చేస్తామో లేదో నాకు డౌటే ఉంది. నెట్వర్క్ అయితే అసలు రావట్లేదు అనమాట. సిగ్నల్ కనెక్ట్ అయింది, కాకపోతే ఎందుకో నెట్వర్క్ రావట్లేదు ఇక్కడ కూడా. అసలు గుజరాత్కి వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ అసలు ఎగ్జాక్ట్గా ప్రాపర్గా దొరుకుతూనే లేదు. అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కంటిన్యూగా. దగ్గర 10 నుంచి 15 వీడియోస్ వరకు ఎడిటింగ్లో ఉన్నాయి, బట్ అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ లేదు. ఎక్కడ అడిగినా కూడా, ఏ ఏరియాలో వెళ్ళినా కూడా అసలు ఇంటర్నెట్ మ్యాక్సిమం దొరకట్లేదు యాక్చువల్గా. సో అది ప్రాబ్లం అయితే. సో చూద్దాం, ఇప్పుడైతే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఇక సో రోడ్డు పక్కనే ఏదో సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఏదో నాటకం వేస్తున్నట్టున్నారు, లైక్ ఏదో నాటకం నడుస్తున్నట్టుంది. ఇందాకే చూస్తాను. సో వెళ్ళేసి ఒకసారి చూసేసి వద్దాం.
సో ఫైనల్లీ మొత్తానికైతే చాలా బాగా అనిపించింది. కొత్తగా ఉందన్నమాట అక్కడ మొత్తము. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నాటకాలు వేస్తుండే అని విన్నాను అనమాట. ఇట్లాంటివి మా తాత వాళ్ళు అందరు వేసేవాళ్ళు అంట ఇట్లా. సో ఇప్పుడు చూసాను యాక్చువల్గా. వాళ్ళంతా అంటే శివుంది ఏదో ఉందన్నమాట. సో దాని వేషం అవన్నీ వేసుకొని ఆ స్టోరీ మీద స్టోరీ టెల్లింగ్ చేస్తున్నట్టున్నారు. సో అదనమాట, బాగా అనిపించింది. సో ఫైనల్లీ ఇక్కడి నుంచి అయితే నైట్ అయితే 2 వరకు అనుకుంటా, 2:30 వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇక్కడే హైవేలోనే టోల్ గేట్ దగ్గర పడుకున్నాను అనమాట ఇక్కడే నైట్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది రాన్ ఆఫ్ కచ్. ఆల్మోస్ట్ చాలా వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. స్ట్రెచ్ మొత్తము మనకి 500 to 600 వరకు చూపించండి స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి 250 కిలోమీటర్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ బాగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం నైట్ అయితే. సో ఎండ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో కొంచెం ఎండ అనిపించే వరకు మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. సో లెట్స్ గో. సో ఇదన్నమాట పరిస్థితి, మొబైల్స్ పరిస్థితి. ఎంత హీట్ అయిపోతుందంటే కంప్లీట్గా. ఇంకా మనం లిటరల్గా ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే రాజస్థాన్ కూడా దగ్గరలో లేము, పంజాబ్లోనే గుజరాత్లోనే ఇంకా దగ్గరగా రాజస్థాన్ బార్డర్కి దగ్గర ఎంత లేదన్నా మనము ఒక 400 నుంచి 500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనం. ఇంకా లైక్ చూడొచ్చు, ఇప్పుడు మన ఇండియా బార్డర్లో కరూస్ ఉన్నాయి కదా. సో మనం ఇట్లా గుజరాత్లో ఇట్లా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసుకుని ఇటు నుంచి ఇట్లా సోమనాథ్ టెంపుల్కి వెళ్ళిపోయి ఆయన తర్వాత ద్వారకా చూసుకొని, ద్వారకాలో బెయిట్ ద్వారకా చూసుకొని ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనము. సో ఈ రాన్ ఆఫ్ కచ్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి రాన్ ఆఫ్ కచ్ నుంచి మనకి ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ చూసుకున్న తర్వాత ఇటు నుంచి మనం రాజస్థాన్కి ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. చూస్తున్నారుగా ఎంత డిస్టెన్స్ ఉందో. ఇంకా ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి మనము. పరిస్థితి అయితే ఇప్పుడే ఇంత డేంజరస్గా ఉంది సిచ్యువేషన్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజస్థాన్లో మనము ఏం లేదు, ఇక్కడ ఉంటే మనం బతకలేము ఇక. ఇప్పటికే పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హైవే ఉంది కదా, ఈ స్ట్రెయిట్ హైవే అన్నమాట అది రాజస్థాన్లో. ఈ స్ట్రెయిట్ హైవే పట్టేసేసుకొని డైరెక్ట్ పంజాబ్కి ఎంట్రీ అయిపోవాలి. ఇంకా మనము పంజాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇటు నుంచి పంజాబ్లో ఒక చిన్న ప్లేస్ ఏదైనా చూసుకొని ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోతే ఇక్కడ కూల్ ఉంటుందన్నమాట వెదర్ మనకి ఇంకా. సో హిమాచల్ ప్రదేశ్ మన టార్గెట్ అనమాట. ఎన్ని రోజులు వెళ్తామో తెలియదు. ఇప్పటికీ మనము నాకు ఎండలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి మనకు గోవా నుంచే. సో గోవా నుంచి డైరెక్ట్ ఇట్లా ముంబై టు ఇట్లా ఇక్కడ వరకు వచ్చేసినాం అనమాట. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. నాకు ఇక్కడ నుంచే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడే అర్థమైపోయింది ఎట్లయినా తొందరగా వెళ్ళిపోవాలని స్టార్ట్ అయ్యి వచ్చి ఇప్పటికి దగ్గర 1 వీక్ అయింది. 1 వీక్ నుంచి 1 వీక్ ఇక్కడ ఇంకా ఎక్కువనే అయిపోయింది మనం కంటిన్యూగా రాబట్టి. సో లాస్ట్కి అయితే ఇక్కడ వరకు రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఈ స్ట్రెచ్ ఒకటి ఉందన్నమాట. ఇక గుజరాత్ నుంచి రాజస్థాన్ దాటేసుకొని పంజాబ్ వరకు రీచ్ అయిపోయి పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. మెయిన్ స్ట్రెచ్ ఇదే ఇంకా. సో ఇప్పుడు చూసుకుంటే నా పరిస్థితి ఎట్లా ఉందంటే కంప్లీట్గా బాడీ మొత్తం హీట్ అయిపోతుంది లోపల. ఇట్లా మన చెస్ట్ పైన చేయి పెట్టేసుకుంటే ఆ హీట్ మొత్తం తెలుస్తుంది అనమాట. కంప్లీట్గా ఈ చెట్టు కిందనే కూర్చున్నా, ఇంత చెట్టు కింద కూర్చున్నా ఈ గాలి కూడా వేడి గాలి వస్తుంది అనమాట. కంప్లీట్గా బాడీ మొత్తం బాగా హీట్ జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ బాటిల్ పెట్టుకున్నాను ఇక్కడ. వాటర్ బాటిల్ కూడా కంప్లీట్గా ఫుల్ హీట్ అయిపోయిన వాటర్ తాగడానికి లేదు.
కూల్ ప్లేస్లో ఉండడానికి లేదు. కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకుని ఉంటే పెట్రోల్ లేదు. ఎంత డేంజరస్గా ట్రావెల్ చేస్తానంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి రాజస్థాన్ రీచ్ అయ్యే వరకు నా పరిస్థితి ఏమైతే తెలియట్లేదు. ఆలోచిస్తేనే భయంగా ఉంది నాకైతే. కరెక్ట్ ఈ ఎండ టైంలో అసలు ఎట్లా వెళ్ళిపోవాలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకైతే. అక్కడికి ఈవినింగ్ టైంలోనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. నైట్ 2-2:30 వరకు డ్రైవ్ చేసుకుంటూనే వస్తున్నా. పడుకోవడానికి మళ్ళీ నిద్ర రావట్లేదు. పడుకుంటే అసలు పొద్దున్న టైంలో పడుకుందాం, ఇంక ఎండ టైంలో ఎక్కడైనా చెట్ల కింద కూర్చొని పడుకుందాం అంటేనేమో పరిస్థితి ఇది. చెట్ల కింద గాలి కూడా ఫుల్ వేడిగా వస్తుంది అనమాట. ఇక్కడ కొంతమంది కలిసారు, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమని, మీరు ఎగ్జాక్ట్గా ఈ గుజరాత్ దాటేసి రాజస్థాన్లో ఎంటర్ అయ్యారంటే మీకు చెట్లు కూడా ఉండవు, ఎక్కడ ఆగడానికి కూడా ఉండదని భయపడుతున్నారు. సరే ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా సిచ్యువేషన్ ఎట్లా చేయాలో, ఎట్లా సస్టైన్ అవుతానో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. బడ్జెట్ చూసుకుంటే చాలా డేంజరస్గా ఉంది. బడ్జెట్ కూడా ఇంకా ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు ఒక 60,000 వరకు డెట్ తీసుకున్నాం ఆల్మోస్ట్. సంతకంతా ఒక 50,000 అండ్ బావతో ఒక 10,000, మొత్తం ఓవరాల్గా 60,000 వరకు బడ్జెట్ అయింది ఇప్పటికి మనకి. తెలియదు ఇంకా ఏం చేస్తున్నా. ఇక నెక్స్ట్ అన్ని క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. హెల్త్ ఏమవుతుందో తెలీదు. అసలు ఎందుకు ట్రావెల్ చేస్తాం అని అడిగితే మాత్రం తెలియదు నాకు కూడా. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ రాజస్థాన్కి వచ్చి పంజాబ్ రాజస్థాన్ బార్డర్కి వచ్చే వరకు ఎందుకు చేస్తున్నా అనే క్వశ్చన్ మాత్రం రాకుండా ఉంటే చాలు నాకు. అంటే కొంచెం హెల్తీగా తొందరగా రాజస్థాన్ దాటేస్తే చాలు. ఇప్పటికే ఒకసారి అనుకున్నాను, లైక్ ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జ్వరం వచ్చింది కదా ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇన్ కేస్ ఆ వీడియోస్ కానీ చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ సో నా ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ సిరీస్లో 4th or 5th వీడియో అనుకుంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అసలు నా కండిషన్ ఎట్లా ఉందంటే లిటరల్గా నేను చనిపోవడానికి దగ్గరుండే అనమాట. అంత స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు హెల్ప్ వల్ల అక్కడి నుంచి నేను మళ్ళీ బయటపడి రైడ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటే చాలు నాకు ఈ నెక్స్ట్ కంటిన్యూయేషన్లో. అదనమాట మ్యాటర్. పడుకున్నాను ఇట్లా కంటిన్యూగా ఇక్కడే. ఫుల్ ఎండ ఉంది, ఏం చేయబుద్ధి అవ్వట్లేదు, వర్క్ చేయబుద్ధి అవ్వట్లేదు. అట్లనే ఖాళీ కూర్చుంటున్నాను అనమాట. ఖాళీ మీన్స్ అంటే ఇక ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎండకి ఏం చేయాలన్నా ప్రాబ్లం అనిపిస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. సో అదనమాట సిచ్యువేషన్. కాసేపు ఇక్కడే ఆగి పక్కనే వాటర్ ఉన్నాయన్నమాట. స్నానం చేసుకొని కొంచెం ఎండ కూల్ అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతాను మళ్ళీ కంటిన్యూగా. ఇక్కడి నుంచి 100 kilometers చూపిస్తుంది ఇంకా రన్ ఆఫ్ కచ్. సో మ్యాక్సిమం వాళ్ళ నైట్ అక్కడికి రీచ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ రన్ ఆఫ్ కచ్ చూసుకొని మళ్ళీ కొంచెం దూరం ఎర్లీ మార్నింగ్ లేదంటే ఇప్పుడు ఈవినింగ్ మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. లేదంటే మనం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. అక్కడే ఆగిపోయి ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని ఆగిపోయి ఆ తర్వాత రన్ ఆఫ్ కచ్ చూసుకొని అటు నుంచి డైరెక్ట్ ఇంకా రాజస్థాన్ బార్డర్కి వెళ్ళిపోవాలి. ఇక రాజస్థాన్ క్రాస్ అయిపోతే రాజస్థాన్ నుంచి ఇంకా నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. జస్ట్ గో విత్ ఫ్లో అంతే. ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక అన్నీ వచ్చిన విధంగా అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఇక ఫైనల్లీ టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. ఇంకా ఎండ లిటరల్గా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే. బయలుదేరదామని చూస్తున్నాయి. ఇక స్నానం చేసేద్దాం ఇక్కడే. డే అంతా ఎందుకు చేయలేదంటే స్నానం మొత్తం వేడికి మళ్ళీ చెమటతో మళ్ళీ చాలా ఇరిటేషన్గా అవుతుంది. స్నానం చేసిన తర్వాత కూడా ఏం యూజ్ ఉండదు అనమాట. అందుకోసం స్నానం చేయలేదు. డే అంతా తినేసి పడుకొని లేచి కాసేపు నిజం చెప్తున్నా లిటరల్గా పడుకొని లేచిన తర్వాత ఇట్లా జస్ట్ నా చెస్ట్ పైన ఇట్లా చేయి పెట్టేస్తే బాడీలోంచి హీట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. వేడి గాలికి మొత్తానికి లోపల ఆర్గాన్స్ కూడా మొత్తం హీట్ అయిపోతున్నాయి అనమాట. అట్లా ఉంది పరిస్థితి. లిటరల్గా అర్థమవుతుంది నాకు. సో ఏం చేయలేము. ఇక ఏసీ ఆన్ చేసుకొని కార్లో ఉందామన్నా కూడా అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇంకా ఫ్యూయల్ చాలా ప్రాబ్లం అవుతుంది.
ఒకవేళ నేను కనుక ఫుల్ స్పీడ్లో ఉంటే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు పరిస్థితి. స్లోగా మంచి మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ హాయిగా వెళ్తున్నా. సడన్గా రోడ్డు మీద అంత పెద్దగా ఇట్లా పెద్దగా ఆకారంతో నించుని ఉన్నది.